ఈరోజు డిజిటల్ పాఠాలకు స్వాగతం. పిల్లలు అందరూ బాగున్నారా? మనము ఒక పాటతోటి మొదలుపెట్టుకుంటూ ఆ తర్వాత కథను వింటూ ఆ తర్వాత మాట్లాడుకుంటూ ఒక బొమ్మను కూడా గీస్తాం. ఇప్పుడు మనం పాట పాడుకుందామా? చిన్ని పాపాయికి ఏమి కావాలి, చిన్నారి పొన్నారి బొమ్మ కావాలి, చేతులకు చిన్ని గాజుళ్ళు కావాలి, చిట్టి పాపాయికి ఏమి కావాలి, పట్టు లంగాలు 2 కావాలి, బొట్టుకై తిలకమొక బుడ్డి కావాలి, బుల్లి పాపాయికి ఏమి కావాలి, మెల్లోకి బంగారు గొలుసు కావాలి, కాళ్లకు వెండి పట్టాలు కావాలి, ముద్దు పాపాయికి ఏమి కావాలి, ముసిముసి నవ్వులు నవ్వగోరాలి, ముచ్చటక ముద్దులు ఇవ్వగోరాలి. ఏమి కావాలి? చిన్ని పాపాయికి ఏమి కావాలి, చిన్నారి పొన్నారి బొమ్మ కావాలి, చేతులకు చిన్ని గాజుళ్ళు కావాలి, చిట్టి పాపాయికి ఏమి కావాలి, పట్టు లంగాలు 2 కావాలి, బొట్టుకై తిలకమొక బుడ్డి కావాలి, బుల్లి పాపాయికి ఏమి కావాలి, మెల్లోకి బంగారు గొలుసు కావాలి, కాళ్లకు వెండి పట్టాలు కావాలి, ముద్దు పాపాయికి ఏమి కావాలి, ముసిముసి నవ్వులు నవ్వగోరాలి, ముచ్చటగా ముద్దులు ఇవ్వగోరాలి. చిన్ని పాపాయికి ఏమి కావాలి, చిన్నారి పొన్నారి బొమ్మ కావాలి, చేతులకు చిన్ని గాజుళ్ళు కావాలి, చిట్టి పాపాయికి ఏమి కావాలి, పట్టు లంగాలు 2 కావాలి, బొట్టుకై తిలకమొక బుడ్డి కావాలి, బుల్లి పాపాయికి ఏమి కావాలి, మెల్లోకి బంగారు గొలుసు కావాలి, కాళ్లకు వెండి పట్టాలు కావాలి, ముద్దు పాపాయికి ఏమి కావాలి, ముసిముసి నవ్వులు నవ్వగోరాలి, ముచ్చటగా ముద్దులు ఇవ్వగోరాలి. చిన్ని పాపాయికి ఏమి కావాలి, చిన్నారి పొన్నారి బొమ్మ కావాలి, చేతులకు చిన్ని గాజుళ్ళు కావాలి, చిట్టి పాపాయికి ఏమి కావాలి, పట్టు లంగాలు 2 కావాలి, బొట్టుకై తిలకమొక బుడ్డి కావాలి, బుల్లి పాపాయికి ఏమి కావాలి, మెల్లోకి బంగారు గొలుసు కావాలి, కాళ్లకు వెండి పట్టాలు కావాలి, ముద్దు పాపాయికి ఏమి కావాలి, ముసిముసి నవ్వులు నవ్వగోరాలి, ముచ్చటగా ముద్దులు ఇవ్వగోరాలి. చిన్ని పాపాయికి ఏమి కావాలి, చిన్నారి పొన్నారి బొమ్మ కావాలి, చేతులకు చిన్ని గాజుళ్ళు కావాలి, చిట్టి పాపాయికి ఏమి కావాలి, పట్టు లంగాలు 2 కావాలి, బొట్టుకై తిలకమొక బుడ్డి కావాలి, బుల్లి పాపాయికి ఏమి కావాలి, మెల్లోకి బంగారు గొలుసు కావాలి, కాళ్లకు వెండి పట్టాలు కావాలి, ముద్దు పాపాయికి ఏమి కావాలి, ముసిముసి నవ్వులు నవ్వగోరాలి, ముచ్చటగా ముద్దులు ఇవ్వగోరాలి. పిల్లలు ఇప్పుడు ఒక కథ చెప్పుకుందాం మనం. ఇంతకుముందు మీరు ఎప్పుడైనా కథలు విన్నారా? ఈరోజు మనము ఇంకో చిన్న కథ చెప్పుకుందాం. ఇందులో ఎవరెవరు ఉంటారో చూద్దాం, సరేనా? పిల్లలు ఏంటిది? దట్టమైన అడవి. అనగా ఒక అడవి. ఆ అడవికి రాజు సింహం,
అందుకే ఆ సింహాన్ని ఏమంటాము? మృగరాజు. అది ఎక్కడుంటుంది? దట్టమైన అరణ్యాల్లో, అడవుల్లో ఉంటుంది. అయితే ఆ అడవిలో ఒక పెద్ద చెట్టు ఉంది, చాలా పెద్ద చెట్టు. ఆ చెట్టు కింద సింహము నిద్రపోతూ ఉంది. చూడండి ఎంత హాయిగా నిద్రపోతుంది కదా. అప్పుడు ఏం జరిగిందంటే ఆ చెట్టు పైన ఒక ఎలుక ఉంది. ఆ ఎలుక ఏం చేస్తోంది? ఆ కొమ్మ మీద నుండి ఈ కొమ్మకి, ఈ కొమ్మ మీద నుండి ఆ కొమ్మకి ఎగురుతూ చక్కగా ఆడుకుంటుంది. ఆడుకుంటుంటే పొరపాటున ఏం జరిగిందంటే పట్టు తప్పింది. పట్టు తప్పి ఎవరి మీద పడిండొచ్చు? అవును, కరెక్టే, సింహం మీద పడింది. పడగానే అది నిద్రపోతుంది కదా, దానికి వెంటనే మెలకువ వచ్చింది. మెలకువ వచ్చి ఆ ఎలుకని గట్టిగా పట్టుకుని, ఏయ్ ఎవరు నువ్వు అని, ఎందుకు ఈ విధంగా నా నిద్రని పాడు చేశావు అని అన్నది. అంతేకాకుండా ఇంకేమన్నది? ఇంత చిన్నదానివి, నీకు ఇంత పొగరా? నేనంటే నీకు భయం లేదు? నేను ఈ అడవికి రాజును కదా, మరి నా మీదే పడి ఆడుకుంటావా అని అన్నది. అప్పుడు ఆ ఎలుక ఏమన్నదంటే, సింహం రాజా, నేను పొరపాటున జారి మీద పడ్డాను. నాకు పొగరు లేదు, అహంకారము లేదు. అదీ కాక మీతో నేను పరాచకాలాడతానా? నన్ను క్షమించండి. నేను పొరపాటున ఆ కొమ్మ మీద నుండి జారి కింద పడ్డాను, అది మీ మీద పడ్డాను అని అడిగింది. సింహము ఏమన్నది? నిన్ను వదలను, ఎందుకంటే నీవు నాకు నిద్రాభంగం కలిగించావు, కాబట్టి నేను నిన్ను తినేస్తాను అన్నది. అప్పుడు ఆ ఎలుక ఏమన్నదంటే, వద్దు రాజా వద్దు, ఎందుకంటే నన్ను నీవు తిన్నావనుకో నీకు ఆకలి తీరదు, నాపై ఉన్న కోపంతో తినాలనుకుంటున్నావు కదా, కానీ నీవు నన్ను వదిలేస్తే నీకు ఎప్పటికైనా సహాయం చేస్తాను అన్నది. అప్పుడు సింహం ఆ ఎలుక మాటలను ఏ ధ్యాసలో ఉన్నదో విన్నది. విని, నీవు నాకు సహాయం చేస్తావా? అది ఇంత చిన్నదానివి, నేను ఇంత పెద్ద జంతువుని, నాకు నీవు సహాయం చేస్తావా అని ఆ సింహము సరే పో అని వదిలేసింది. ఆ విధంగా వదిలేసిన తర్వాత ఏం జరిగిందంటే, ఒకరోజు ఆ అడవిలోకి ఒక వేటగాడు వచ్చాడు. వలను తీసుకుని వచ్చాడు. తీసుకొని వచ్చి వలని వేసి మరుసటి రోజు వచ్చి ఆ వలలో చిక్కుకున్నటువంటి ఏదో ఒక జంతువు పడి ఉంటుంది కాబట్టి దానిని పట్టుకొని పోవడానికి అదేవిధంగా వలని పన్నాడు. అప్పుడు ఏం జరిగిందంటే, ఆ వైపుగా వస్తున్నటువంటి సింహము పొరపాటున ఆ వలలో చిక్కుకుంది. పాపం ఆ వలలో నుంచి బయటికి రావడానికి చాలా ప్రయత్నం చేసింది, సాధ్యం కాలేదు. ఎంత ప్రయత్నం చేసినా అవ్వలేదు. ఇంకా ఏమీ చేయలేక బాధపడుతూ అలాగే వలలో ఉండిపోయింది. ఆ సమయంలో ఏం జరిగిందంటే, ఆ ఎలుక అటువైపుగా వచ్చింది. వచ్చి ఏం చేసిందంటే, అయ్యో ఏమిటి సింహం రాజా, ఇలా వలలో చిక్కుకున్నావేమిటి అంటే, అప్పుడు సింహము ఎందుకంటే బాధలో ఉంది కదా, కోపంగా, నీ దారిని నువ్వు పోతావా లేదా, నేను అసలే కష్టాల్లో ఉన్నాను, పైగా నీవు నన్ను ఎగతాళి చేయడానికి అడుగుతున్నావా అని సింహము అన్నది. అప్పుడు ఎలుక ఏమన్నదంటే, లేదు సింహం రాజా, నిన్ను రక్షించడానికే అడుగుతున్నాను. ఏం జరిగింది అంటే, ఎవడో వేటగాడు వల వేశాడు, అందులో చిక్కుకుపోయాను, బయటికి రాలేకపోతున్నాను అన్నది సింహం. సరే రాజా, నేను నిన్ను ఈ వల నుండి తప్పిస్తాను అని ఎలుక ఏం చేసిందంటే, వలని మొత్తము తన చిన్ని చిన్ని పళ్ళతోటి కొరికేసింది. కొరికేసరికి సింహము బయటికి వచ్చిందనమాట. అప్పుడు ఆ సింహం ఏమన్నదంటే, నీవు చిన్న జంతువు కదా,
నాకేం సహాయం చేస్తావులే అనుకున్నాను. నన్ను క్షమించు. ఎందుకంటే నీవు లేకపోతే ఈరోజు నేను ఈ వల నుండి తప్పించుకునేదాన్ని కాదు. ఆ వేటగాడి చేతిలో చనిపోవలసి వచ్చేది. నన్ను క్షమించు అని ఆ ఎలుకను సింహము అడిగింది. అంతేకాకుండా నీవు చిన్నదానివని చాలా తక్కువగా అంచనా వేశాను అని సింహము ఎలుకతో అన్నదన్నమాట. అప్పుడు ఎలుక ఏమన్నది, పర్వాలేదు సింహం రాజా, నా శక్తి ఏంటో నాకు తెలుసు, నేను చిన్నదాన్నే, కానీ ఎవరికైనా ఆపద వస్తే నాకు చేతనైనంత వరకు సహాయం చేయగలను అని సింహంతో అన్నది. ఆ మాటలు విన్నటువంటి సింహము చాలా సంతోషంగా ఆ రోజు నుంచి ఎవరిని తక్కువగా అంచనా వేయకుండా ఆ ఎలుకతో స్నేహం చేసి రెండూ కూడా అడవిలో చక్కగా స్నేహితులుగా మెలగసాగాయి. అర్థమైందా పిల్లలు? బాగుందా కదా? ఇప్పుడు ఏం చేద్దాము, నెక్స్ట్ మాట్లాడుకుందాం, సరేనా? చూడండి పిల్లలు, బియ్యము, కందిపప్పు, తర్వాత ఇవి ఎర్రపప్పు అంటారు చూడండి, అవి పెసరపప్పు, తర్వాత తెల్ల పెసరపప్పు ఉంది, ఆకుపచ్చ పెసరపప్పు, ఇలా రకరకాల పప్పులు. పిల్లలు ఇక్కడ గమనించండి పిల్లలు, పల్లీలు ఉన్నాయి కదా, పైన పల్లీలు కనిపిస్తున్నాయా? అవును, వాటితో ఏం చేస్తారు? పల్లీ ఉండలు చేస్తారు కదా, చిక్కీలు. ఆరోగ్యానికి చాలా మంచిది. ఆ తర్వాత పక్కన నువ్వులు ఉన్నాయి చూడండి, నువ్వు ఉండలు, ఆ తర్వాత జీడిపప్పులు, బాదము, ఇవన్నీ ఆరోగ్యానికి మంచివి. ఇంకా ఇది ఉప్మా దేంతో చేస్తాం మనము? గోధుమ రవ్వతో. ఇక్కడ ఏమున్నాయి? ఇవి చపాతీలు ఉన్నాయి. చపాతీలు దేంతో చేస్తాము? గోధుమ పిండితో. ఈరోజు మనము 2 దుకాణాలకు వెళ్దాం, సరేనా? ఆ దుకాణాల్లో ఏముందో చూద్దాం. ఒక దుకాణం బట్టల దుకాణము, ఇంకొకటి మనం ఇంట్లో వాడుకునేటువంటి సరుకులు ఉన్నటువంటి దుకాణం. సరే, ఈ బొమ్మలో చూడండి, ఇక్కడ ఏమేం కనిపిస్తున్నాయి ఒక్కసారి చూడండి. ఇక్కడ చూడండి పిల్లలు, ఇక్కడ ఒక చెట్టు కనిపిస్తోంది కదా, దాని కింద ఇల్లు కనిపిస్తోంది, ఇంటి పైకి ఎక్కడానికి నిచ్చెన కనిపిస్తోంది, తర్వాత ఇక్కడ ఒక బండి కనిపిస్తోంది, తర్వాత ఒక అబ్బాయి వాళ్ళ నాన్నగారితో కలిసి వస్తున్నాడు కదా. అవును, ఇంకా ఈ బట్టల దుకాణానికి ఎంతో చక్కగా అలంకరించారు చూడండి, పువ్వులతోటి పైన తోరణాలు కట్టారు కదా. అక్కడ ఎవరెవరున్నారు? అవును, అమ్మ ఉంది. అమ్మ చంకలో ఎవరున్నారు? బాబు ఉన్నాడు కదా. ఇంకో బాబు ఆడుకుంటున్నాడు దేనితోటి? తన చేతిలో చిన్న పంకా ఉంది కదా. ఇక్కడ అమ్మ ఏం చేస్తుంది గమనించండి, బట్టలు కొంటుంది కదా. ఆ షాపు అతను బట్టలు చూపిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఈ బట్టల షాపులో ఏమేమి ఉంటాయో చూద్దాం ఒకసారి. చూసారా పిల్లలు, అమ్మాయిలకు గౌన్లు, అబ్బాయిలకి నిక్కర్లు, షర్టులు, లంగాలు, చీరలు, తర్వాత పంచలు, ఇలాగ రకరకాలైనటువంటి దుస్తులు మనకు బట్టల షాపులో దొరుకుతాయి కదా. వెళ్ళారు కదా మీరు షాప్కి. ఇంకా ఈ రెండో దుకాణం గమనించండి. రెండో దుకాణంలో ఎవరెవరు ఉన్నారు? ఒక పాప ఉంది, వాళ్ళ నాన్నగారితో పాటు సరుకులు కొనడానికి ఆ షాప్కు వెళ్ళింది. అక్కడ ఏమేమి ఉన్నాయి చూడండి, గమనించండి పిల్లలు. షాప్లో ఏమేమి ఉన్నాయి అవి నేను ఒక్కొక్కటి అడుగుతాను, మీరు వాటికి జవాబు చెప్పండి. ఇవేవి? వీటిని ఏమంటాము? బియ్యం. ఇవి కందిపప్పు. ఇవేంటివి? ఇవి పెసరపప్పు. గుర్తుపడుతున్నారు కదా పిల్లలు? అవును, ఇవి తెల్ల పెసరపప్పు. ఇవేంటివి? ఇవి మసూరు పప్పు అంటారు చూడండి, ఎర్రపప్పు. ఇవి కరెక్ట్గా చెప్పారు, మినప్పప్పు. ఇవి శనగపప్పు కదా. గుర్తుపట్టారు కదా మీరు? గింజలు
అంటే పల్లీలు, నువ్వులు, ఇలాగ అన్ని రకాలైనటువంటివి మనకు షాప్లో దొరుకుతాయి కదా. పిల్లలు ఇవి మీకు ఇష్టమైనటువంటివి కదా, రకరకాలైనటువంటి చాక్లెట్స్, ఆ తర్వాత బిస్కెట్స్ కదా. సరుకులు డబ్బులు ఇచ్చి దుకాణంలో కొంటున్నారు. ఇప్పుడు అర్థమైందా పిల్లలు మీకు దుకాణంలో ఏమేమి దొరుకుతాయో? ఇక్కడ ఒక పేపర్ బుట్ట ఎలా తయారు చేయాలో చూద్దాం. వీడియో జాగ్రత్తగా గమనించండి. మొట్టమొదట సగానికి మడత పెట్టాలి, తర్వాత మరోవైపు మళ్ళీ సగానికి మడత పెట్టాలి. మడత పెట్టి ఒక మూల నుండి ఏ విధంగా చేస్తున్నారో గమనించండి. ఆ విధంగా మడత పెడుతూ ఏం చేయాలంటే 4 వైపులా మడత పెట్టాలి. మళ్ళీ మనకేది 4 సమానమైనటువంటి భాగాలే వస్తాయి. 4 వైపులా ఒకే రకమైనటువంటి సైజు ఉంటుందన్నమాట. చూడండి. ఇప్పుడు ఏం చేయాలి? ఒకవైపు పేపర్ని మడత పెట్టాలి, తర్వాత మరోవైపు బయటికి తీసి చూడండి, రెండో వైపు కూడా అదే విధంగా మడత పెట్టాలి. ఎందుకంటే మనకు బుట్ట తయారు కావాలంటే 4 వైపులా సమానంగా ఉండాలి కదా, అందుకు. గమనిస్తున్నారా పిల్లలు? అర్థమవుతుంది కదా. అది ఆ పేపర్ని ఆ విధంగా మళ్ళీ ఓపెన్ చేసి తెరిచి మడత పెట్టిన తర్వాత అది దగ్గరగా రానివ్వాలి. ఇప్పుడు ఏం చేయాలి? 2 వైపులా ఎత్తుగా ఉన్నాయి చూడండి, వాటిని పేపర్ దాంట్లోకి, అంటే ఎత్తుగా వచ్చిన దాంట్లోకి మడత పెట్టాలి. అది బుట్ట తయారైంది కదా, మీరు కూడా చేయాలి. సరేనా? బాగుందా పిల్లలు? ఇలాంటిదే మీరు కూడా చేయండి. చూడండి పిల్లలు, ఇప్పుడు మనం ఏం చేద్దాము? ఇదేంటిది? చాక్లెట్ కదా. చాక్లెట్ మనం ఏం చేస్తాము? తీసి చాక్లెట్ నోట్లోకి వేసుకొని పేపర్ పడేస్తాం. కానీ మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ చాక్లెట్ పేపర్ తోటి అమ్మాయి బొమ్మలను చేస్తాం. ఆ తర్వాత సీతాకోకచిలుకలు కూడా చేయవచ్చు. చూద్దామా పిల్లలు? అమ్మాయి బొమ్మ ఎలా చేయాలో చూపిస్తాను, మీరు కూడా చేయండి. సరేనా? చూడండి, ఈ పేపర్ అంతా చక్కగా ఇలా అనుకుని, అంటే మడతలు లేకుండా అనుకుని కింద ఇలా పెట్టుకుని ఏం చేయాలి? ఫోల్డ్ చేయాలి. ఇట్లా మడవాలన్నమాట. ఇట్లా జాగ్రత్తగా ఇట్లా మడిచేసి, చూస్తున్నారా పిల్లలు? జాగ్రత్తగా గమనించండి. ఇట్లా మడత పెట్టేసి ఇలా దగ్గరగా తీసుకుని ఇట్లా గట్టిగా అంటే ఏమవుతుందంటే ఈ పేపర్ అంతా అనిగిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇలా ముడి వేయాలన్నమాట. ముడి వేసి చూస్తున్నారా పిల్లలు? చూడండి, ఇలా ముడి వేసి ఈ ముడిని పైకి లాగాలన్నమాట. ఇలా చూడండి ఎలా వచ్చిందో. చూస్తున్నారా? ఇదిగోండి, ఇలా లాగేస్తే గట్టిగా లాగాలి. లాగితే ఇక్కడ ముడి పడిపోతుంది.
ఏం జరుగుతుంది, ఈ పైన ఉంది చూడండి, కింద దాన్ని ఏం చేయాలి, చక్కగా ఇలా అనాలి. ఇలా అంటే అమ్మాయికి లంగాలాగా అయిపోతుంది అన్నమాట. ఇంకా పైన ఉంది చూడండి, ఈ పైన దాన్ని చక్కగా ఇలా చేసి చూడండి, ఇలా చేసి దీన్ని సీతాకోక చిలుకలాగా కూడా పెట్టుకోవచ్చు. ఏ విధంగా చూడండి, ఇలా చేసి అన్నీ ఒకదాని వెంట ఒకటి పెట్టి ఇలా పెట్టినా కూడా మనకు సీతాకోక చిలుక అవుతుంది. అది తర్వాత చూపిస్తాను. ముందు అమ్మాయి బొమ్మ చూడండి. ఇప్పుడు అమ్మాయి ముఖం కావాలి కదా, ఈ ఒకవైపు ఏమో దానికి లంగా వచ్చింది, రెండో వైపు ఏంటి, ఈ పైదాన్ని ఈ చివర్లు ఉన్నాయి చూడండి, ఈ చివర్లు వీటిని కొంచెం ఇలా మడవాలి. కనిపిస్తుందా పిల్లలు, చూస్తున్నారు కదా, ఇలా మడవాలి. ఇలా ఒకవైపు మడిచాం కదా, అలాగే రెండో వైపు కూడా. అంటే చిన్న పాపకు ఏంటిది, చిన్న పాపకు 2 జడలు అన్నమాట. ఇది పాప ముఖం. వచ్చిన పిల్లలు చూడండి, దీని పిలకలు ఎంత బాగా మెరుస్తున్నాయో. అయిపోయింది, అమ్మాయి బొమ్మ రెడీగా ఉంది. అమ్మాయిలందరూ వరుసగా నిలబడ్డారు. పిల్లలు, ఈరోజు మనము పాట పాడుకున్నాము, కథను విన్నాము, చక్కగా మాట్లాడుకున్నాము. తర్వాత చివరిగా మనం పేపర్తో బుట్టను ఎలా తయారు చేయాలనో నేర్చుకున్నాం కదా. మనము మళ్ళీ కలుసుకుందాం.